తెలంగాణలో వానాకాలం కనిపిస్తుంది. 2 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఇక ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఈ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. భారత వాతావరణ శాఖ తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఋతుపవన ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి ఋతుపవనాల యొక్క ఆగమనము అవి స్పీడప్ కావడం వల్ల తెలంగాణలో రాబోయే 48 నుంచి 72 గంటల పాటు అంటే 2 నుంచి 3 రోజుల పాటు భారీగా వర్షం పడే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, ములుగు, మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం సూచన ఉందని కూడా చెప్పింది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఋతుపవన ద్రోణి ప్రస్తుతం చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కురుస్తున్న వర్షాన్ని బట్టి, వస్తున్నటువంటి వరదలను బట్టి ఆయా ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటు ప్రభుత్వం జిల్లా అధికార యంత్రానికి ఆదేశాలు జారీ చేసింది. జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ముందున ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా వహించాల్సిందని చెప్పారు. దాంతో పాటు ఈదురు గాలు కూడా ఎక్కువగా ఇస్తాయి కాబట్టి ఈదురు గాళ్లకు విద్యుత్ స్తంభాలు గాని, భారీ వృక్షాలు గాని, హైదరాబాద్ సిటీ లాంటి ప్రాంతంలో హోల్డింగ్స్ గాని పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందుకు తగునంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ వెదర్ ని అంచనా వేసుకుంటూ ప్రయాణాలు సాగించాలని, తమ యొక్క పనులను కూడా చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. నైరుతి ఋతుపవనాల యొక్క స్పీడప్ మళ్లీ పుంజుకోవడంతో కూడా ప్రస్తుతంలో తెలంగాణలో భారీ వర్ష సూచన నమోదయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మాత్రం భారీగా వర్షం కురుస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి వరకు కూడా భారీగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంలో హైదరాబాద్ సిటీలోని చాలా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయి సిటీ వాసులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల కూడా వర్షం పడ్డది. ఆదిలాబాద్ మహారాష్ట్ర అద్దెలా కురుస్తున్నటువంటి వర్షాల వలన ఆదిలాబాద్ జిల్లా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో ఉన్నటువంటి పెన్గంగా నది ప్రవహిస్తుంది. ఆ నది ప్రవాహం అంతా కూడా కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి ప్రాణహిత నదికి వస్తుంది. ప్రాణహిత నది కూడా ఉరకలు వేస్తుంది. దీంతో ఈ సీజన్ లో మొదటిసారి కాళేశ్వరం వద్ద గోదావరి నది పరుగులు పెడుతుంది. 2 ఒడ్డులను పట్టుకొని, నది తీరాన్ని పట్టుకొని కూడా గోదావరి నది మొదటిసారిగా ప్రవహించడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది జలకళ సంతరించుకుంది. మొదటిసారిగా ఈ సీజన్ లో గోదావరి నది ప్రవాహం ప్రారంభమైందని చెప్పవచ్చు. దీంతో దాని దిగువన ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా దాదాపు 30,000 క్యూసెక్ల వాటర్ దిగువకు వెళ్తుంది. సో మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కంప్లీట్ 82 గేట్లను కూడా అధికారులు లిఫ్ట్ చేసి పెట్టారు. దీంతో వచ్చిన వాటర్ అంతా కూడా వచ్చినట్టుగా దిగువకు వెళ్తుంది. ఇక ఎగువన మహారాష్ట్రలో ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేయడం వల్ల మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోటి గోదావరి నది ప్రవాహము నిజామాబాద్ లో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్ కూడా వస్తుంది.
అంటే గోదావరి నది ప్రవాహము ఈ సీజన్ లో మెల్లగా ప్రారంభమని చెప్పవచ్చు. దానికి తోడు అటు కృష్ణా నది తుంగభద్ర డ్యాము, జూరాల డ్యామ్ యొక్క గేట్లను లిఫ్ట్ చేయడం తోటి కృష్ణా నది కూడా భారీగా ప్రవాహం వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. సో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కూడా వెళ్లే అవకాశం ఉంది. అంటే ఈ వర్షాకాలానికి వచ్చేసరికి అయితే ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతోటి అన్నదాతలు అయితే హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే జూన్ మాసంలో మనకు లోటు వర్షపాతం నమోదైంది 51%. అంటే 100% పడాల్సినటువంటి వర్షపాతం 51% లోటు వర్షపాతం నమోదైంది. కాబట్టి ఆ లోటు వర్షపాతాన్ని ఈ జూలై మాసంలో తీరే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది శివ. దీంతో అన్నదాతలు అయితే హ్యాపీగా ఉంటున్నారు. ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి వర్షము పత్తి పంటకు పునరుజ్జీవనం కల్పించిందని చెప్పవచ్చు. ఎండిపోయే దశలో ఉన్నటువంటి పత్తి మొక్కలకు కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రాణం వచ్చిందని చెప్పవచ్చు. దీంతో అన్నదాతలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబోయేటువంటి సీజన్ కి సంబంధించినటువంటి రాజు పటేల్ మరికొన్ని రోజులు అయితే రాజు పటేల్ మరికొన్ని రోజులు ఈ వర్షాలు కంటిన్యూ అవుతాయి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు ఎక్కడైతే భారీ వర్షాలు పడతాయని ఉత్తర తెలంగాణ అంటున్నారో అక్కడ వరదల ముప్పుకు ఏమైనా ఆస్కారం ఉందా? దానికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్తున్నారో? ఇన్ కేసు వరద ముప్పు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముందు నుంచి? శివ, అది ఉత్తర తెలంగాణలో భాగంగా మనకు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్ ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా ప్రవాహము మనకు పెనుగంగా, ప్రాణహిత నది, వార్తా నది, ఈ 3 నదుల ప్రవాహము ఆదిలాబాద్ జిల్లాకి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు పెనుగంగా ప్రవహించినా, ప్రాణహిత నది ప్రవహించినా సరే ఆదిలాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వచ్చేసి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఈ 3 జిల్లాలు కూడా పెనుగంగా, ప్రాణహిత నది ఒడ్డున ఉంటాయి. కాబట్టి ఆ నదులు ప్రవహించినప్పుడు దాదాపు ఈ 3 జిల్లా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా ముంపున గురవుతున్నాయి. సో ప్రతి సంవత్సరము ఇదే సిచ్యువేషన్ వస్తుంది. ఈ వాగులకు అనుసంధానంగా ఉండి, ఈ నదులకు అనుసంధానంగా ఉండేటువంటి వాగులు కూడా ప్రవహించడం వల్ల నది ప్రవాహానికి, వాగుల ప్రవాహానికి రివర్స్ వాటర్ వస్తుంది, బ్యాక్ వాటర్ వస్తుంది. ఈ బ్యాక్ వాటర్ తోటి వందలాది ఎకరాల్లో పంటలు ముప్పున గురవుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా పత్తి పంట వందలాది ఎకరాలకు ముంపున గురవుతుంది. లోతట్టు ప్రాంతాల్లో, గ్రామాల్లో గాని, కాలనీలో గాని వరద నీరు వచ్చి చేరుతుంది. కోటపల్లి మండలైనా, వేమన్పల్లి మండలైనా, బెజ్జూరు, పెంచికల్పేట, దహగాం, ఆదిలాబాద్ రూరల్, ఈ ఏరియాలో కూడా ఎప్పుడు మనకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇక భారీగా వర్షాలు పడితే సింగరేణి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. సింగరేణి ఓపెన్ కాస్ట్లలో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుంది. ఓవర్ బర్డెన్ మట్టి తీయడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సింగరేణికి నష్టం వస్తుంది. ఇక గోదావరి నది ప్రవాహానికి అనుసంధానంగా ఉన్నటువంటి వాగుల ప్రవాహం ఎక్కువైతే కూడా పలు కాలనీలోకి కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గత సంవత్సరం అంతకుముందు జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అటు అధికారులు కానీ, ప్రభుత్వం కానీ అప్రమత్తం చేశారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్.